ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం మల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామశాఖ అధ్యక్షులు తోటకూరి నాగేశ్వరరావు దగ్గర ఉన్నాం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు సార్? 2015 నుంచి చేస్తాం సార్. మీరు గతంలో అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు సార్. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి మన మల్లెపల్లి గ్రామ పంచాయతీకి జరిగింది సార్? మల్లేపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి పూర్తి చేయలేకపోయాను. సరే, మిగతా సంక్షేమ పథకాలంటే దాదాపుగా స్టేట్ వైజ్ వచ్చినాయని రైతులకి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, మరి సంక్షేమ పథకాల్లో అందరికీ ఈ గృహాల విధి అండి, ఆడవాళ్ళ అమ్మాయిలకి పెళ్ళి కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ గ్రామంలో మ్యాక్సిమం అసలు ఎవరికి లేకుండా అందరికీ బాగా వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా అందరికీ వచ్చినాయి. ఎవరో కొద్దిమంది ఆగిపోయారు. ముఖ్యంగా రైతు బంధు కానీ, రైతు బీమా కూడా చాలా బాగా ఎవరికైనా చనిపోయినా ఒక 10-15 రోజులనే రావడం జరిగింది. ఇప్పుడు అసలు దాన్ని ఊసే లేదు. మామూలుగా అప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకి కళ్యాణ కిట్ అని, అదే ఆరోగ్య వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ తీసుకోవటం, డెలివరీ చేసి ఇప్పుడు అసలు అటువంటి ఈ 15 నెలల కాలంలో అటువంటి ఏవి పట్టించుకోవట్లేదు, ఏవి రావట్లేదు కూడా అసలు. సార్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా జరుగుతుందా సార్ మీ మల్లెపల్లి గ్రామం? వస్తున్నాయండి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా ఉపయోగించట్లేదు గ్రామ సర్పంచ్ వాళ్ళు. కానీ నీళ్ళైతే వస్తున్నాయి, ట్యాంక్ అన్ని నీళ్ళు ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, బాగా వస్తున్నాయి. ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉందా? ఉన్నది. మీరు గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నారు సార్. మరి రేషన్ కార్డుల పంపిణీ ఎందుకు జరగలేదు సార్? రేషన్ కార్డులు మ్యాక్సిమం ఈ గ్రామంలో ఒక 5గురికే రాలేదండి. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి టోటల్గా. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అట్లాంటి కొన్ని యాడ్ కాలేదప్పుడు అదొకటి చిన్న మొత్తం టోటల్గా ఈ ఊళ్ళో అందరికీ రేషన్ కార్డు ఒక 5-6 ఉన్నాయి రాని వాళ్ళు. ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది సార్. మరి ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ మన గ్రామంలో? ఈ 6 గ్యారెంటీలు అంటే ఏముంది, ఒక ఏదో ఆర్టీసీ బస్సు తప్ప అదొక తప్ప ఇప్పుడు ఈ విద్యుత్ కరెంటు మాఫీ కూడా చాలామందికి రావట్లేదు. గ్యాస్ కూడా మనం ఇప్పుడు డబ్బులు 800-900 ఎంతో పెట్టి కొంటున్నాం, కానీ అందులో 100-150 రూపాయలు ఎంతో పడుతున్నాయి బ్యాంక్ అకౌంట్లలో. అది పూర్తిగా అయితే అమలు కావట్లేదు. రుణమాఫీ అసలు చాలామందికి కాలేదు. మరి సన్నోట్లకి బోనస్ ఇస్తామన్నారు. ఈ ఊళ్ళో ఇంకా సగం మందికి రాలే, సగం మందికి వచ్చినాయి బోనస్. మీ ప్రభుత్వ ఆయంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజులు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? ఎస్సీ బంధు, దళిత బంధు ఎంతమందికి అమలు జరిగింది సార్ మన గ్రామంలో? ఈ గ్రామంలో దళిత బంధు జరగలేదండి. అప్పుడు ఏమైందంటే చాలా తక్కువ మందికి వస్తే ఈ మన ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే, అప్పుడు కందాల పెద్దండి గారు కొన్ని గ్రామాల్లో పూర్తి ఒక్కళ్ళకి ఇస్తే బాగుండదు అనేది, ఈ గ్రామంలో ఒక 4-5 గ్రామాల్లో తక్కువ మంది ఉన్నారు చూడండి ఎస్సీ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి కంప్లీట్గా ఇచ్చేసిండు. మిగతా మళ్ళీ దశల వారికి ఇస్తామని అన్నాడు. అప్పుడు ఇళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఒకటే ఇక్కడ ఇది అయింది, అది పూర్తి చేయలేకపోయారు, కాంట్రాక్టర్ లోపం వల్ల చేయలేకపోయారు. మరి ప్రస్తుత గవర్నమెంటు 2 లక్షల రుణమాఫీ చేసింది అంటున్నారు సార్. అలాగే రైతులకు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఏ విధంగా రైతులకు అందింది సార్? రైతు బంధు సగం మందికి కూడా రాలేదండి. రైతు బంధు సగం మందికే వచ్చినాయి. సగం మంది కూడా ఇది 1-2 ఎకరాలు అన్నారు, 3 ఎకరాల లోపల 3 ఎకరాల్లో కూడా చాలా మందికి రాలే, పూర్తిగా కాలే వాళ్ళు చెప్పింది కూడా. ఇక బోనస్ అనేది చెప్పలేదు, మేము వేసిన మాకు కూడా చాలా మంది రాలేదు. అట్లా చాలామంది రైతులు ఉన్నారు. బోనస్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు సంక్షేమ పథకాల ముసుగులో ఆర్థిక దోపిడీ కొనసాగించిందని చెప్తున్నారు సార్. ఆర్థిక దోపిడీ అంటే అసలు ఇక్కడ గ్రామాల్లో అయితే కనపడదు కదండి. ఆర్థిక దోపిడీ వాళ్ళు చెప్పేది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ పథకాలు. ఇప్పుడు ఏమిది 15 నెలలు ఒక్కటి కూడా చేయట్లేదు, ఏమీ చేయలేదుగా.
వాళ్ళు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుందంటే సార్, మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాము మహిళలకు, అలాగే రైతు రుణమాఫీ చేసినాం అంటున్నారు సార్. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం, ఉచిత కరెంటు బిల్లు ఇచ్చినాడు సార్, 500కి సబ్సిడీ సిలిండర్ ఇచ్చినామంటున్నారు సార్. ఈ ఎంతవరకు అమలు జరుగుతుంది సార్ మన గ్రామంలో? ఒక మీరు టైం ఉంటే మా గ్రామంలో పోదాం, సగం మంది కూడా కాలే ఏది కూడా. రైతు బంధు సగం చాలా మందికి రాలేదు, రైతు భరోసా, సన్న వడ్ల బోనస్ కూడా సగం మందికి కూడా రాలేదు. ఒక ఫ్రీ బస్ అంటే ఆ బస్సులో పోతారు, ఆ బస్సులు తక్కువ ఉన్నాయి, దాంట్లో పెద్ద ఇదైతే ఉంది రసీదు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సార్ ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది సార్ గ్రామ పంచాయతీలలో. మరి గ్రామాలలో మేము అక్కడక్కడ ప్రజలను పరిశీలించినైతే గ్రామ అభివృద్ధి కుంటుపడింది, ఈ ఆఫీసర్ల వల్ల ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదు. మరి మీరు ఎలాంటి అభివృద్ధి కావాలంటే మరి ఆ ఎలక్షన్లను ఎందుకు నిర్వహించలేకపోతుంది సార్ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్లు పెడితే ఇప్పుడు ఏదో ప్రభుత్వం మరి వాళ్ళకి ఎందువలన ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఇప్పుడు వాళ్ళకి శాలరీలు కూడా ఇవ్వట్లేదండి గ్రామ పంచాయతీ వర్కర్స్కి. చెత్త బండి ఉంటే దాన్ని కూడా డీజిల్ కూడా డబ్బులు లేవట్టే, దాన్ని కూడా అసలు పాపం వాళ్ళు ఒక 5-6 నెలలు డబ్బులు రావట్లేదు వాళ్ళకి, నెల జీతాలు, వాళ్ళు ఇచ్చే కొద్ది జీతాలు కూడా. సార్ మీరు సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మీకు ఈ గ్రామంలో మంచి సౌమిడిగా పేరున్నది సార్. ఇక్కడ ఈ గ్రామంలో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే ఈ గ్రామ ప్రజలకు అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్. వీటి కట్టడికి నిర్మూలనకు మీ పార్టీ పక్షాన మీరు ఎలాంటి సూచన ఈ గ్రామ ప్రజలకు అందిస్తారు సార్? ఇక అది మొత్తం సరే అది ఒక ట్రెండ్ అయిపోయింది. అది ఎవరు ఆపలేదు. జనంలో మార్పు వస్తే తప్ప మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే మనకు మంచి అభ్యర్థి వస్తుంది. ఇంకా అది జనంలో పూర్తిగా రావాలి. ఒక చోట చోట చేస్తే అది ఏమి కాదు. అది ఒక కామన్ అయిపోయింది డబ్బులు అనేది, మద్యం అనేది. యువత కూడా బాగా చెడిపోతుంది సార్, డ్రగ్స్కు బానిస అయ్యారు, మాదక ద్రవ్యాలకు బాగా బానిస అయిపోయి యువత మొత్తం చిన్న భిన్నమైన పరిస్థితి సార్ గ్రామాలలో. మరి మీరు ఒక గ్రామ పౌరుడుగా ఈ యువతకు ఎలాంటి సూచన చేస్తారు సార్? ఈ ప్రభుత్వాలు చేసేదేనండి, యువతని కొంత నిరుద్యోగం లేకుండా చేయటం, వాళ్ళకు కూడా ఏదైనా అప్పుడు మొన్న ఈ మధ్యన ఏం చేశారు, అప్పుడు ఈ బీసీలకు కొంతమందికి ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక 5-6కి లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు. ఇంకో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ లోపల ప్రభుత్వం మారింది, వాళ్ళ సొంతంగా నిలబట్టే పని చేసుకోవడానికి ప్రభుత్వం మంచిగా చేయి. ఇప్పుడు అసలు ఏమీ లేదు, ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు అనేది ఇప్పుడు 3 నెలల బట్టి కూడా ఇల్లు అనేది లేదు. చాలామంది పాపం అంత ఎదురు చూస్తూ ఉన్నారు ఇల్లు ఇస్తారేమని. సార్ ఈ ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి సార్? ఇక అభివృద్ధి పనులు అంటే అంతకుముందు జరిగిన ఇప్పటివరకు ఏం లేవని. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రికి వచ్చినాక ఎప్పుడప్పుడు వస్తుంటాడు పోతుంటాడు. అభివృద్ధి అనేది ఇక్కడి వరకు ఏం లేదు. కాకపోతే మొన్న ఒక సిమెంట్ రోడ్లు వేశారు, ఒక 25-30 లక్షలతో తప్ప. అంతకుముందు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా జరిగిన అభివృద్ధి అయితే ఏం లేదు సార్. రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఆ ఎలక్షన్లకు మంచి పౌరునిగా ఎన్నుకోవాలి, అభివృద్ధి అంటే గ్రామం అభివృద్ధి చెందాలి, మంచి పౌరుని ఎన్నుకోవాలి. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్? మంచి వ్యక్తి అయితే బాగానే, జనం కూడా అట్లా కోఆపరేట్ చేయాలంటే చేయట్లే. ఎవడు డబ్బులు ఇస్తున్నావు ఏదైతే ఇంకా జనంలో చాలా మార్పు రావాలి. మార్పు వస్తే ఒక మంచి అభ్యర్థిని కూడా గ్రామాభివృద్ధి పాటుపడతాడు. ఇంకా జనం కూడా కొంతమంది ఈక్వేషన్స్ ఏంది, మా కులం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి లేకుండా ఒక మంచి వ్యక్తి ఎవరు ఏ కులంలోనే ఉంటారు మంచివాళ్ళు, వాళ్ళని ఎన్నుకుంటే ఇంకా గ్రామానికి మంచి సేవ చేయడానికి బాగుంటుంది సార్. ఫైనల్గా బీసీ వర్గీకరణ ప్రవేశపెట్టింది సార్, అంటే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది సార్. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని ఆ బిల్లు ప్రవేశపెట్టింది సార్. మీ పార్టీ పక్షాన మీరు ఎలా సమర్థిస్తారు సార్? ఈ ఖచ్చితంగా బీసీలకు జరగాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు బాగా వెనకబడిన తరగతులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి ఉన్న కోటా ప్రకారం వాళ్ళకి రావాలి. అట్లాగే ఎస్సీలకు కూడా అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తుండండి మీ తెలుగు.